తిరుపతిలో జరిగినటువంటి ఘటన చాలా ఘోరమైనది. డెఫినెట్‌లీ దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఎవరి అలసత్వంతో, ఎవరి పర్యవేక్షణ లోపంతో అది జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్స్ అయితే ఒకవైపు వినిపిస్తూ ఉంటాయి. మరొక వైపు అధికార పార్టీ ముఖ్యుల నుండి అదేదో సినిమాలో లాగా 'సే సారీ టు పూరి' అని ఒక డైలాగ్ ఉంటది. 'సే సారీ టు పూరి' అని. ఆ విధంగా భక్తుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలి అనే ఒక కొత్త డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దలే ముందుకు తీసుకొనొచ్చేసి, సో క్షమాపణలతోటి జరిగిన ఘోరం, దానికి బాధ్యులైన వాళ్ళు రక్షింపబడిపోతే, ఇక ఇటువంటి విషయాలలో క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి అనే విధంగా చట్టసభల్లో అంటే ఒక చట్టం చేస్తే సరిపోతదేమో శాసనసభలో. ఒక చట్టం చేస్తే సరిపోతది శాసనసభలో. అధికారంలో ఉన్నాం, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. ఏ విధంగా అయినా ప్రవర్తించొచ్చు అని చెప్పి ఈ విధమైన వ్యవహార శైలి వీళ్ళది ఉంటది కాబట్టే న్యాయస్థానాల పాత్ర ఉంది. న్యాయస్థానాలు అనేటివి ఉన్నాయి. నేనైతే ఈ మొత్తం ఎపిసోడ్‌లో హైకోర్టు ఎలాంటి పాత్ర పోషించబోతుంది అని చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉన్నాను. కారణం ఏంటి? దీనికి బాధ్యులైన ఎవరి మీద చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాలలో ఏకంగా 30 మంది చనిపోయినప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకున్నారో అసలు 30 మంది ప్రాణాలు పెద్ద లేకుండా పోయినట్లయింది. ఇప్పుడు అదే పరిస్థితా? ఇటువంటి రిపీట్ అవుతూ పోతూ ఉంటాయా? బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ కనీసం ఒక భయం అనేదన్నా కలగాలనే కదా చట్టాలున్నది. సో మరి ప్రభుత్వం ఈ విధంగా 'సే సారీ టు పూరి' అనే పద్ధతిలో వెళ్తే మరి న్యాయస్థానాలన్న ఇన్వాల్వ్‌మెంట్ అవుతాయా? ఎక్కడ పర్యవేక్షణ లోపం ఉంది అన్నది న్యాయస్థానాలన్నా తేలుస్తాయా? ఇప్పటికే చాలామంది లేఖలు రాసి ఉన్నారు. కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్లు దాఖలు చేసి ఉన్నారు. ఇవన్నీ చేయకపోయినా కూడా న్యాయస్థానం హైకోర్టు అనేది తనంతకు తానుగా సుమోటోగా తీసుకోవాల్సిన విషయం కాదా ఇది? ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవచ్చు. విచారణ జరపొచ్చు. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఆ దిశగా హైకోర్టు న్యాయస్థానాలు ముందుకు రావాలి. ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోనప్పుడు. సో ప్రభుత్వం ఎటు 'సే సారీ టు పూరి' అనే స్టైల్‌లో పోతూ ఉంది. మరి న్యాయస్థానాలైనా వాళ్ళ పాత్ర ఎంతవరకు పోషిస్తారు? ఏ విధంగా ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు అన్నదైతే ఇంట్రెస్టింగ్ టు వాచ్ అబ్బా!